ఉన్న 175 నియోజకవర్గాల్లో రాయచోటి నియోజకవర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. మన ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా ఎక్కువ పీడిస్తున్న సమస్య నీటి సమస్య. త్రాగునీరుకి ఒక పక్కన సమస్య ఉంటే సాగునీటి సమస్య ఒక పక్కన ఉంది. దానికి నేను ముందే చెప్పినట్టు ఏదైతే శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్కు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా ఆ రిజర్వాయర్కే 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మంత్రిని పట్టింది జరిగింది. ఇప్పుడు దానికి మళ్ళా ఒక 350 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అలైన్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో సంబేపల్లి మండలం, చిన్నమండెం, రాయచోటి మండలాల్లో సుమారు 26,000 ఎకరాలు ఆయకట్టించేదానికి కూడా ఉంది. కాబట్టి ఈ పర్యాయంలోనే వచ్చే 1.5-2 సంవత్సరాల్లోనే 25,000 ఎకరాలకు నీళ్లు అందిస్తాం. అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ చుట్టుపక్కల ఉన్న 10-15 కిలోమీటర్లు ఉన్న రైతులందరికీ బోర్వెల్స్ లో కూడా నీళ్లు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి శుభం జరిగే పరిణామం తెలియజేసుకుంటున్నాం. రెండోది, తాగునీరు విషయానికి వస్తే మీ అందరికీ మేము చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే మన నియోజకవర్గాన్ని ఫస్ట్ ఫేజ్ లోనే జల్ జీవన్ మిషన్ కిందకి తీసుకొని రావడం జరిగింది. ఈ పర్యాయం నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతే వచ్చిన 9 నెలల్లోనే అది జల్ జీవన్ మిషన్ లో తీసుకొని రావడం, సుమారు 350 కోట్ల రూపాయలతో 790 విలేజెస్ ఏవైతే ఉన్నాయో 6 మండలాల్లో వెలుగుల నీళ్లు తాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దాని మీద ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ తరపు నుంచి అలాగే ప్రైవేట్ కంపెనీ టెండర్లు వేసుకున్న వారి నుంచి కూడా అక్కడ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయడం, అక్కడ లైన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే 1 మంత్ లోనే దాన్ని కూడా ఫౌండేషన్ వేసి గ్రామాలకు నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. 1.5 ఇయర్లోనే 6 మండలాల్లో సుమారుగా 92% కవర్ చేసే విధంగా రాయచోటి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రాయచోటి పట్టణానికి ఏ విధంగా నీళ్లు అందిస్తున్నామో అదే విధంగా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరిగింది. ఆ రోజు కూడా నాకు తెలిసి ఏ నాయకుడో ఏ వ్యక్తో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయలేదు. రాయచోటి ఏదైతే ఉందో అది భౌగోళికంగా సెంటర్ పాయింట్ లో ఉండడంతో అటుపక్కలున్న తమ్మలపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గం, ఇటుపక్కలున్న రాజంపేట, కోడూరుకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య కేంద్రంగా పెట్టడం జరిగిందే తప్పక ఆ రోజు ఏ నాయకులు దీనికి ప్రతిపాదించలేదు, ఏ నాయకులు జిల్లా కేంద్రంగా చేయలేదు. నేను శాసనసభ్యునిగా ఒక మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కేంద్రంగా ఉండేదానికి రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ తప్పిదాలు జరగవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుకుంటున్నా, నిన్న జరిగిన మీటింగ్ లో కూడా మీరందరూ చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల హామీలో మన నేతాజీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇది ఒక అపోహ, రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది, ఇంకా దాని కొనసాగింపు కూడా జరుగుతుందని చెప్పడంతో మనకు ఎటువంటి అపోహ లేదు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది. ఎవరైతే దీని మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళకందరికి చెక్ పెట్టే పరిస్థితి మన తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాలా. అలాగే ఒక రాష్ట్ర మంత్రిగా నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడైనా జిల్లా కేంద్రాలు ఏర్పాటు అయ్యేటప్పుడు మండలాలను ఏ జిల్లాలో ఏ మండలాలు కలపాలనుకున్నప్పుడు ఆ ప్రతిపాదన కూడా మంత్రిమండలి దృష్టికి రావడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో 5 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఫినాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అలాగే 2-3 మినిస్టర్లతో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇంతవరకు ఎక్కడా పర్యటించలేదు. ఏ విధమైన ఎక్కడైతే వెసులుబాట్లు ఉంటాయో, లోటుపాట్లు ఉంటాయో అవి కూడా ఆ కమిటీలో ఎవరు దృష్టికి తీసుకొని రాలేదు ఇంతవరకు. కాబట్టి ఇది కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లో లేకపోతే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ పోస్టు పెట్టడం జరుగుతూ ఉందే గానీ నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నియోజకవర్గ కేంద్రం, అన్నమయ్య కేంద్రంగా రాయచోటే ఉంటుందని తెలియజేసుకుంటున్నా.